ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అండి, నేను మీ కీర్తి. మహాశివరాత్రి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మహాశివరాత్రి ప్రత్యేకత మరియు లింగోద్భవ కాలం విశిష్టత గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రాత్రి. ఈ రోజున లింగోద్భవ కాలం అంటే రాత్రి 12 గంటల సమయంలో ఎంతో ప్రత్యేకం. మహాశివరాత్రి ఫాల్గుణ మాసం కృష్ణపక్షం త్రయోదశి నాడు వస్తుంది. ఇది శివుని రాత్రిగా ప్రసిద్ధి పొందింది. ఈ రోజు అన్ని పూజలు, వ్రతాలు, అభిషేకాలు రాత్రిపూటే నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ఈ పవిత్ర రోజున శివుడు పార్వతితో వివాహం చేసుకున్నాడు. అదేవిధంగా బ్రహ్మ మరియు విష్ణువు ముందు శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ రోజున శివలింగాన్ని పూజించిన వారు మోక్షాన్ని పొందుతారు అని నమ్మకం. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే వారికి శివుడు మౌనమైన కైలాసం అంటే ప్రశాంతత, నిశ్చలతకు ప్రతీకం. యోగ సాధువులకు శివుడు ఆదియోగి లేదా ఆదిగురు అంటే యోగ శాస్త్రం ప్రారంభించిన గురువుగా భావిస్తారు. ఎన్నో ఏళ్ళు తపస్సు తర్వాత ఆయన పూర్తిగా నిశ్చలంగా మారాడు. అందుకే ఆధ్యాత్మిక వ్యక్తులు మహాశివరాత్రిని స్టిల్నెస్ నైట్ గా భావిస్తారు. ఈ రోజు ఉపవాసం పాటిస్తూ శివుణ్ణి ఆరాధిస్తే సాధారణంగా ఒక సంవత్సరం భక్తిపూర్వకంగా చేసే పూజ ఫలితం ఈ రోజుతోనే లభిస్తుందని నమ్మకం. పౌర్ణిమ రోజున చంద్రుడు సముద్రంలో అలజడి పెంచినట్లే మహాశివరాత్రి రోజున శివుడు శక్తిని పెంచుతాడు. ఈ రోజు శక్తివంతమైన రుద్రాక్ష ధారణ చేయడం ద్వారా శరీరంలో శక్తులను నియంత్రించి యోగ సాధనలో గొప్ప ఫలితాలను పొందవచ్చు. పురాణం ప్రకారం ఈ సమయానికి పరమేశ్వరుడు అనంత జ్యోతిర్లింగంగా అవతరించాడు. అందుకే రాత్రి 12 గంటల సమయంలో శివలింగానికి అభిషేకం చేయడం, భజనలు, ధ్యానం చేయడం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. శివలింగం అంటే ఒక శక్తి కేంద్రం. శివలింగం న్యాచురల్ గా ఒక స్థిరమైన స్పిరిచువల్ ఎనర్జీ పాయింట్. శాస్త్రీయంగా చూస్తే దీని ఆకృతి, దీనిపై ద్రవ పదార్థాలు పోయడం ద్వారా వాతావరణంలో అయానిక్ బ్యాలెన్స్ మారుతుంది. దీనివల్ల ప్రపంచంలోని ప్రాణులన్నీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడంలో శివలింగం సహాయపడుతుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ సమయానికి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించిన వారు పాప విమోచనం పొందుతారు. జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆయుర ఆరోగ్యాలు మరియు ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం. శివలింగానికి పంచామృత అభిషేకం చేయడం ద్వారా అత్యంత పవిత్రంగా భావిస్తారు. శివుడిపై అభిషేకించిన పంచామృతాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాం కదా, ఆ పంచామృతంలో ఉన్న నీరు శరీరంలో చెడు శక్తులను తొలగిస్తుంది. ఇక పాలు మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. తేనె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నెయ్యి ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా బిల్వదళాలు సమర్పించడం శివుడికి ఎంతో ప్రీతికరమైనది. ప్రసిద్ధమైన బిల్వాష్టకం శివుడికి బిల్వదళాల ప్రీతిని, విశిష్టతను పొగుడుతుంది. కానీ బిల్వపత్రం అంత పవిత్రం ఎందుకు? సాధారణంగా మనకు తెలిసిన దాంట్లో బిల్వ వృక్షం వేల సంవత్సరాలుగా పవిత్రంగా పూజించబడుతోంది. శివుని పూజలో బిల్వదళాలు లేకుండా అభిషేకం అసంపూర్ణమని భావిస్తారు. కానీ బిల్వదళాలకు ఎన్నో అర్థాలు చెప్తున్నాయి. 3 ఆకులు కలిగి ఉంటే త్రిపత్రం అనేక సిద్ధాంతాలను సూచిస్తుంది. సృష్టి, స్థితి, లయం. మనుషుల్లో ఉండే 3 గుణాలు సత్వ, రాజస్, తమస్. ఈ 3 ఆకులను మహాదేవుడికి 3 నేత్రాలుగా లేదా ఆయన చేతిలో ఉండే త్రిశూలంగా భావిస్తారు. కొందరు ఈ బిల్వ పత్రాలు శివుని రూపంగా కూడా భావిస్తారు. అందుకే శివుని పూజలో బిల్వ దళాలను సమర్పించడం అత్యంత శుభప్రదమని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండడం శరీరం శుద్ధి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శక్తిని కూడా పెంపొందిస్తుంది అని చెప్తూ ఉంటారు. శివుడికి ఉపవాసం చేస్తున్నామంటే శివుడికి దగ్గరగా ఉన్నామని అర్థం. శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా శివుడికి దగ్గరగా ఉండాలన్నమాట. రాత్రంతా శివ ధ్యానం, శివ నామస్మరణ చేస్తూ శివుని అనుగ్రహం పొందడం గొప్ప ఫలితం అందిస్తుంది అని నమ్మకం. సైంటిఫిక్ గా చూసినట్లయితే శివలింగం ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. ఆలయాల్లో ఉండే లింగాలు ప్రత్యేకమైన శిలలతో తయారు చేస్తారు. ఎనర్జీని అబ్జర్వ్ చేయడానికి, స్ప్రెడ్ చేయడానికి వీలుగా ఉంటాయి. నీరు, పాలు, తేనె, పంచామృతం వంటి ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల శివలింగం ఎనర్జీని స్ప్రెడ్ చేస్తుంది మరియు పూజా ప్రదేశం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందని అంటారు. అందుకే చాలా శైవ క్షేత్రాల్లో శివలింగంపై నిరంతరం నీరు పోస్తూ ఉంటారు.
మహాశివరాత్రి రోజు రాత్రి భూమిపై ఆధ్యాత్మిక శక్తి అంటే స్పిరిచువల్ ఎనర్జీ అనుకోండి, లేదా సైంటిఫిక్గా కాస్మిక్ ఎనర్జీ అనుకోండి. శివరాత్రి రోజు రాత్రి అత్యధికంగా ఉంటుంది. మనం నిటారుగా కూర్చొని మెడిటేషన్ చేయడం వల్ల ఆ శక్తిని గ్రహించవచ్చని యోగ సిద్ధాంతం చెప్తోంది. ఈ పవిత్రమైన మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో ఎలా పూజ చేసుకోవాలి అంటే, తెల్లవారగానే స్నానం చేసి శివుడికి అభిషేకం చేయాలి. శివనామ స్మరణం చేస్తూ ఉపవాసాన్ని పాటిస్తూ రాత్రంతా జాగరణ చేసి భజనలు, శివ కథలు వినాలి. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో ధ్యానం చేయడం ద్వారా అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు. ఈ పవిత్రమైన శివరాత్రి రోజున ఆ శివుని అనుగ్రహం మనందరిపై ఉండాలని, మనమంతా ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కీర్తి.